పెట్టకుండానా? బెస్ట్ తావరం పెట్టకుండా ఇది. ఎన్నేళ్ళు ఉన్నావు అక్కడ నువ్వు? 30 ఏళ్ళు ఉన్నావు. గట్టిగా మాట్లాడు. 30 ఏళ్ళు ఉన్నావా? అక్కడ ఏం పని చేస్తున్నావు అక్కడ పెట్టకుండా? ఫస్ట్ పూల వ్యాపారం. పూలు ఎక్కడెక్కడ అమ్మేది? ఏ ఊరు అమ్మేది నువ్వు? చుట్టుపల్లిలా? ఏ ఊరు తిరిగేదండ? 4 ఊళ్ళ పేరు చెప్పు. జోల్దిన్ని, అల్లిమడుగు, అగ్రహారం, తాళూరు. ఎన్ని పూలు కొని ఎక్కడ కొని అమ్మే? సైకిల్ మీద అమ్మేదా? సైకిల్ మీద నడిచే లేదా? ఆ రోజులు ఇప్పుడు నడిచేదోరా? బాబరా 1 గంటకి మధ్యాహ్నం పూలు ఎత్తుకొని అన్నం తిరిగేదా? ఎండ పెరిగింది. అప్పుడు కూడా ఎండలు ఉన్నాయి కానీ పెట్టకుండా మీ సొంత ఊరు కన్నాతో చెరువులో పడి పూలు ఎత్తుకొచ్చేదా? మా ఊరు రావాలండి, కన్నాతో రావాలండి. కట్ట మీద వచ్చేదా? కట్ట మీద చెట్లు ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, బాగుంటాయి. నీళ్ళు వాతావరణం నీళ్ళు బాగుంటాయి. ఉన్నాయి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. రోడ్డు మీద లారీలో ఎక్కువ ఆపుతారు. అక్కడ వాళ్ళ చెట్లు కొట్టేసారు ఈ మధ్య. అన్ని బళ్ళు ఆపుతారు, లారీలు ఆపుతున్నాయి దగ్గర చెట్లు నరికేసారు అన్నీ. ఉండవా చెప్పు. అమ్మ దాదాపు వచ్చి ఎక్కడికి ఎన్ని వెళ్ళింది? వచ్చి ఎక్కడికి వచ్చి 4 ఏళ్ళ? 4 నెలలు ఏడ కాదు. నువ్వు గూడూరుకు వచ్చి బెట్రగుంట వదిలేసి గూడూరుకు వచ్చి ఎన్ని ఏళ్ళు అయిందంట? గూడూరులో పూల వ్యాపారం. బాగా బెట్రగుంటలో ఆ రోజుల్లో మీరు అప్పుడు బెట్రగుంట షెడ్ బాగుందా? నేను పిల్లలు అప్పుడు నాకెంత 14 ఏళ్ళు వయసు. నీకు బాగా తెలుసులేదు, నీకు అనుభవం కదా. మాది కన్నవతలు అనుకో, కాకపోతే బెట్రగుంట మీ దగ్గరే కదా మాకు. మీ షెడ్ ఎక్కడ ఉంది? అప్పుడు 2 కిలోమీటర్లు కన్నవతలు బెట్రగుంటకి. 2 కిలోమీటర్లు తెలుసు కానీ అంట కాదు. నువ్వు అప్పుడు పూల వ్యాపారం ఏదే పని చేయలే. షెడ్ దగ్గర ఎట్టుండింది? షెడ్ ఎట్టుండింది? గట్టిగా మాట్లాడుకోదు. షెడ్ ఎట్టపోయిందంట చెప్పు. ఇంటర్వ్యూ మా వాళ్ళు అంట చెప్పు. టైక్ చేశారు. ఎందుకు చేసి? దేనివల్ల అది? కొవ్వు తెప్ప అంతా రోడ్డు ఏరియా అని చెప్పి మార్చేసారా? చెప్తున్నారు. మినిస్టర్ తిట్టాడా? దేనివల్ల అంటే అది మీటింగ్లు. దానివల్ల షెడ్ లేకుండా ఉండకూడదు రా రౌడీ రాజ్యం అని చెప్పి రాసేసాడు. అప్పుడు తీసేసాడు. నీకు తెలుసు అప్పుడు ఎన్ని ఏళ్ళు? అప్పుడు అప్పుడు ఎంత వయసు ఉంటుంది నీకు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయా? అది దాదాపు 30 ఏళ్ళ కింద మాట. అదే షెడ్ బాగా ఉరినప్పుడు చూసినప్పుడు షెడ్ బాగా వర్కర్స్. బెట్రగుంట బాగా డెవలప్ ఉండేది. బెట్రగుంటలో లబ్ సాహిబ్ ఉండే తెలుసు నీకు? ఇప్పుడు లేరు లబ్ సాహిబ్. మాంసం అంగడి కానీ లబ్ సాహిబ్ అంగడి. అప్పుడు మాంసం ఎంత కేజీ? 10 రూపాయలు. నాకు తెలిసిన కేజీ 120 రూపాయలు మాంసం. అది బక్సాయి చచ్చిపోయి బక్సాయి కొడుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు కొడుకు ఒక మూగోడు. మూగోడు కాళ్ళు కలుస్తున్నాడు. కాళ్ళు కలిసి వాడు సంపాదన తింటున్నాడు. ఇప్పుడు నువ్వే చెప్పాడు. మూగోడు ఆ మిద్దు కూడా వాడికి. అది ఇప్పుడు వాళ్ళ అన్నకే వస్తుంది, తమ్ముడికి వస్తుంది. వాడు బంక వాడు రూపాయి పెట్టడు. అప్పుడు నువ్వు ఉన్నప్పుడు బక్సాయి బాగున్నాడా? సాచిపల్లి తిరుపతిలో వాడు తాత కదా. సాచిపల్లి తిరుపతి తిరిగి సాచిపల్లి తిరుపతి ఆయన వాళ్ళు బాగా అప్పుడు బాగా ఉన్నీళ్ళు. సాచిపల్లి తిరుపతి ఫుట్బాల్ గ్రౌండ్ బెట్రగుంటలో ఎక్కువ ప్లేయర్లు. నీకు తెలిసి నీకు చెప్పే. అప్పట్లో బక్సాయిబ్ తెలుసు నీకు? లబ్ సాహిబ్, బక్సాయిబ్. నువ్వు పూలు ఏ ఊరు అమ్మేది? చుట్టూరుపల్లి. కన్నవతలకు వచ్చేదా? కన్నవతలో ఉన్న పరిస్థితి నీకు ఎవరు లేరా? కన్నవతలు ఏమున్నాయి? ఎప్పుడు పూల తోటలు ఉన్నాయా కన్నవతల్లో? ఎక్కడున్నాయి కన్నవతలు పూల తోట? నాకు తెలిసిన లేవే మా ఊళ్ళో. ఆడికొచ్చి పూలు కొనుక్కో నువ్వు.
చెప్పు నీకు తెలిసినేమన్నా అప్పట్లో చేసినేమన్నా మన కూతురు దాని బెటర్ కొండ ఎందుకు వచ్చేసావు వాడికి బెటర్ కొండ నుంచి వదిలేసి ఎందుకు వచ్చావంట అమ్మేసేసి బక్సాయిబు అంగడి బాగుంది ఇప్పుడు లబిసాహిబ్ బక్సాయిబు అంగడి బాగుందిలా బక్సాయి కొడుకు ఇద్దరు కొడుకు కదా ఒక కొడుకు మూగోడు ఒకడు మూగోడు కాలు కాలుస్తా కూడా అనుకుంటున్నాడు బెటర్కొండ షెడ్ బాగుంది తెలిసినాక బెటర్కొండ చేపలు కూడా ఎత్తింది బెటర్కొండ నాకు చిన్నపిల్ల 14 ఏళ్ళ వయసులో నాకు బాగా తెలుసు నాకు బెటర్కొండ షెడ్ ఒక నాటికి లేదు అప్పుడు షెడ్ బాగుంది షెడ్ ప్రమాణం కూడా 30 ఏళ్ళ కింద సగం నువ్వు చెప్పేది రైల్వే స్టేషన్ బాగుందిలా స్టేషన్ అంతా అంగంగా బెటర్కొండగా అప్పుడు ఆ షెడ్తోనే బెటర్కొండ పోయింది పూర్తిగా బెటర్కొండ షెడ్ ఎప్పుడు పోయిందో ఇప్పుడు బెటర్కొండ పోయింది పూర్తిగా సరే మామూలుగా హాయి చెప్పిపోదావా బెటర్కొండ రోజులకి చెప్పి బెటర్కొండ చూస్తాను నేను చాలా మంది గట్టిగా మాట్లాడు చూడు ఇప్పుడు బెటర్కొండ నువ్వు వచ్చేసి 30 ఏళ్ళు అయింది కదా మీ బెటర్కొండ వాళ్ళు చూస్తారు నిన్ను ఏం పేరు నీ పేరు ఏం పేరు అసలు బాషాబాయ్ కూల్ బాషాబాయ్ మాణిక్ బాషా ఇప్పుడు ముంబై వదిలేసి వచ్చి గూడూరులో ఉన్నాడు బెటర్కొండ వదిలేసి గూడూరులో వచ్చినావా మాణిక్ బాషా సరే అయితే మా వాళ్ళకి హాయ్ చెప్పు కదాపా హాయ్ చెప్పు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంది చెప్పు హాయ్ చేయొద్దు డాక్టర్ అయితే చేసారు ఏ రా చెయ్యి బాయ్ 5 నిమిషం 5 నిమిషం